హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కొంచెం పెద్దవే. ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కున్నాను. అండ్ 3 చిన్న టమాటోలు, 3 ములక్కాళ్ళు, కొంచెం చింతపండు. తర్వాత గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతుండగానే ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే రెండు కలిపి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. నేను ఉల్లిపాయ ముక్కల్లోనే ములక్కాడ ముక్కలు వేసేసి కొంచెం సేపు మూత పెట్టాలి. ములక్కాడ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు మరియు పసుపు కూడా వేసుకోవాలి. నేను ఓన్లీ ఉప్పు అండ్ పసుపు వేసానండి. వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు కొంచెం ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేయాలి. చూసారు కదండి, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా, ఘాటు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. కారం కూడా వేసి బాగా తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. 2 నిమిషాలు అయిపోయింది కదా. చూసారు కదండి, నూనె కూడా కొంచెం పైకి తేలింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఒకసారి తిప్పుకొని, నేను ఆల్రెడీ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి, దాన్ని ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకా చేసుకోవాలండి. ఇది కూడా సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి ఎలా ఉందో కూర. చూసారా, నూనె పైకి తేలింది అంటే అయిపోవచ్చిందనమాట. ఇంకో 2 మినిట్స్ ఉంచి పొడి మసాలా జల్లేసుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. చూసారు కదండి, నూనె పైకి తేలిపోయింది అంటే కూర అయిపోయినట్లు. ఇప్పుడు నేను కొంచెం పొడి మసాలా చల్లేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ములక్కాడ టమాటా కూర రెడీ.